అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'నీవేనా పిలిచినది' 13వ భాగం. మైత్రేయి దగ్గర నుండి తల్లిగతం తెలుసుకున్న సాహిత్య ఆమె జీవితంలో ట్రాజడీ నా మీద ప్రేమను పెంచింది మైత్రి అని అంది. సాహిత్య, అలా అనకు. తల్లి ప్రేమని తక్కువగా అంచనా వేయకు. జీవితంలో ఆమె నిన్ను క్షణం క్షణం తలుచుకుంటూ కుమిలిపోతూనే ఉన్నానని చెప్పింది. అయితే ఏ ఒక్క క్షణాన్నైనా రాలేదెందుచేత? ఉక్రోషంగా అడిగింది సాహిత్య. సాహి, మీ డాడీ శాడిజం కొంత తెలిసిన దానివి. నువ్వే ఆలోచించు. ఆమె నీకోసం వచ్చుంటే ఆ పరిస్థితులెంత దారుణంగా ఉండేవి? సాహిత్య ఆలోచించింది. తల్లి తన కోసం వస్తే ఆ పరిణామాలెలా ఉండేవో ఊహించను కూడా లేదు. తల్లిని గురించి అంతా విన్నాక ఆమె పట్ల మనసులో సాఫ్ట్ కార్నర్ సాహిత్యకు తెలియకుండానే ఏర్పడింది. అది రవీంద్ర భారతి ఆడిటోరియం. అక్కడ ఆ రోజు నృత్యోత్సవం జరుగుతోంది. భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో పేరుగాంచిన డాన్సర్ ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఆ ప్రదర్శన తాలూకు ఆహ్వాన పత్రిక దయాకర్ రావు గారికి వచ్చింది. దయాకర్ రావు గారు మునుపు తన పనిలో పడి అలాంటి ఆహ్వానాల్ని పట్టించుకునేవారు కాదు. కానీ సాహిత్య ఆత్మహత్యకి ప్రయత్నించాక అతనిలో కొద్దిగా మార్పు వచ్చింది. అతను ముందులా బ్యాంకు పనుల్లో పూర్తిగా మునిగిపోక సాహిత్య గురించి శ్రద్ధ వహించసాగారు. ప్రేమరాజ్తో పెళ్లి ఇష్టం లేక సాహిత్య ఆత్మహత్యకి ప్రయత్నించింది. ఆ విషయం అతనికి అర్థమైంది. ఆ పెళ్లి విషయంలో తను తొందరపడ్డా అన్న ఆలోచన, వేదన అతనికి కలిగింది. సాహిత్యని తిరిగి మళ్ళీ మామూలు మనిషిని చేయటం తండ్రిగా తన బాధ్యతని గుర్తించారు. అందుకే వీలు కల్పించుకుని సాయంత్రాలు సాహిత్యని వెంట పెట్టుకుని తిప్పటం, ఆమెకి ఇష్టమైన చోటికి తీసుకుని వెళ్ళటం చేస్తున్నారు. రొటీన్ లైఫ్ నుంచి బయటికి కూతురితో పాటు ఆ ప్రదర్శనని అతను చూశారు. ఆ ప్రదర్శన ముగిసేసరికి రాత్రి 9 దాటింది. హాల్ అంతా కిక్కిరిసున్న జనం బారులుగా ఉన్న కుర్చీల మధ్య నుండి దారి చేసుకుంటూ నడుస్తున్నారు. వారికి ముందు కొద్ది దూరంలో రాగిణీదేవి. ఆమెని గుర్తించింది సాహిత్య. ఆంటీ అంటూ పిలిచింది. ఆ పిలుపుకి రాగిణీదేవి వెనక్కి తిరిగి సాహిత్యని చూసింది. తరువాత ఆమె దృష్టి సాహిత్య వెనకే వస్తున్న దయాకర్ రావు మీద పడింది. దయాకర్ రావు ఆమెని చూశారు. ఆమె అది గమనించింది. చటుక్కున తల తిప్పుకొని ముందుకు నడిచింది. ఆంటీ! మళ్ళీ పిలవబోయిన సాహిత్య ముందు జనంలో కలిసిపోయిన ఆమెను చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. హాలు దాటి బయటకొచ్చాక దూరంగా వడివడిగా వారి కారు దగ్గరికి నడిచిపోతున్న రాగిణీదేవి కనిపించింది. అదేంటి, ఆంటీ నేను పిలిస్తే వెనక్కి తిరిగి చూసి కూడా ఆగలేదు అనుకుంటూ సాహిత్య ఆమె వెనకే అడుగులు త్వరగా వేస్తూ ఆమెని కలుసుకోబోయింది. కాని రాగిణీదేవి సాహిత్య తన్ని చేరేలోగా కారులో కూర్చోవటము, అది కదిలిపోవటము జరిగిపోయింది. సాహిత్యం ముందు నుండే కారు వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తూ క్షణంసేపు నిలబడిపోయింది. ఏంటి, డాడీకి రాగిణీదేవిని పరిచయం చేయాలనుకుంటే ఇలా జరిగింది? ఆమె నిట్టూరుస్తూ తమ కారు వైపు కదిలింది సాహిత్య. వారి కారు ఆ ప్రాంగణం దాటి రోడ్డుపైకొచ్చాక, ఎవరు సాహిత్య ఆవిడ? అడిగారు దయాకర్ రావు గారు. రాగిణీదేవని. ఆమెలా తెలుసు నీకు? తెలుసు డాడీ. చాలా విచిత్ర పరిస్థితుల్లో వాళ్ళింటికి వెళ్ళాను నవ్వుతూ చెప్పింది సాహిత్య. ఇంటికి వెళ్ళావా? అతని కంఠంలో ఆశ్చర్యంతో పాటు ఒకంత అసహనం గమనించి, ఏం డాడీ? అడిగింది సాహిత్య. ఏం లేదు, ఏం లేదు. దయాకర్ రావు గారు స్టీరింగుపై దృష్టిని ఉంచి మౌనంగా గంభీరంగా మారిపోయి తనలో తనే ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయారు. అప్పటి వరకు సరదాగా ఉన్న తండ్రి రాగిణీదేవి ప్రసక్తి రాగానే అలా సీరియస్గా ఎందుకు మారిపోయారో అర్థం కాలేదు సాహిత్యకి. తండ్రిని పలకరించటానికి ధైర్యం చాలక సాహిత్య కూడా మౌనం వహించింది. ఇంటికి చేరాక డ్రెస్ మార్చుకోవటానికి తన గదిలోకి వెళ్ళింది సాహిత్య. ఆమె డ్రెస్ మార్చుకుని హాల్లోకొచ్చి చూస్తే తండ్రి ఒక సోఫాలో నిస్తేజంగా జారగిలపడి కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించారు. అది చూసి డాడీ అని పిలిచింది సాహిత్య. అంటూ తెప్పరిల్లారు. ఏంటి అలా కూర్చుండిపోయారు? ఆశ్చర్యంతో ఒకంత ఆదరంతో అడిగింది సాహిత్య. ఏం లేదమ్మా, ఏదో గుర్తుకొస్తే ఆలోచిస్తున్నాను. ఏంటి డాడీ అది? సాహిత్య చనువుగా అడిగింది. దయాకర్ రావు గారు ఒకసారి సాహిత్యని పరికించి చూసి గాఢంగా విశ్వసిస్తూ, సాహిత్య కూర్చోమ్మా,
నీకో విషయం చెప్పాలి అన్నారు. చెప్పండి డాడీ, మరో సోఫాలో కూర్చుంటూ అంది సాహిత్య. రాగిణీదేవితో నీకు పరిచయం ఎంతకాలంగా ఉందమ్మా? అది అది ఈ మధ్య డాడీ అని చెప్పి, తండ్రి ఏదో చెప్తానని తన్నలా ప్రశ్నించడం విచిత్రంగా అనిపించి, ఎందుకు డాడీ అని అడిగింది సాహిత్య. రాగిణీదేవి ఎవరో తెలుసా అసలు నీకు? దయాకర్ రావు గారు క్షణమాగారు. ఎవరు? ఎవరామె? సంశయంగా చూసింది. ఆమె ఆమె తన తల్లి కాదు కదా? ఆ ఆలోచనతో ఒక్కసారి సాహిత్య గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. ఒక్కసారిగా భరించలేని ఎగ్జైట్మెంటుతో ఊపిరిని బిగపట్టి తండ్రి వైపు చూసింది సాహిత్య. డాడీ, ఆమె ఆతృతని అణుచుకోలేక అడిగింది. ఆమె ఒక మోసగత్తె, నయవంచకి, పచ్చని సంసారాలని నిలువునా కూల్చేసే రాక్షసి కోపంగా అన్నారు. డాడీ, నమ్మలేనట్టుగా చూసింది సాహిత్య. ఆమె మీ అమ్మకి ప్రాణమిత్రురాలు, మీ అమ్మని తప్పుదారి పట్టించిన మూర్ఖురాలు. అతనింకా ఏదో అంటున్నాడు. గట్టిగా నిట్టూర్చింది సాహిత్య. ఆమె అమ్మకి ఫ్రెండా? ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, రాగిణీదేవి మీ అమ్మకి చిన్ననాటి నుంచి స్నేహితురాలు. మా పెళ్ళైన కొత్తలో రాగిణీదేవి తరచూ ఈ ఇంటికొచ్చేది. మీ అమ్మ రాగిణీదేవి రాగానే గదిలో దూరి గంటల కొద్దీ కబుర్లతో మునిగిపోయేది. నాకది నచ్చేది కాదు. అత్తవారింట్లో ఎవరితోనూ కలివిడిగా మాట్లాడేది కాదు మీ అమ్మ. ఇంట్లో 24 గంటలు ముంగిలా గడిపే ఆమెకి రాగిణీదేవికి మధ్య అన్ని కబుర్లు ఏముంటాయి? అదే నాకు అర్థమయ్యేది కాదు. చివరికి నాతో కూడా మీ అమ్మ అలా మనసు విప్పి ఎప్పుడూ సరదాగా మాట్లాడదన్న కోపం, ఉక్రోషం, దిగులు నన్ను వేధించేవి. రాగిణీదేవి స్నేహం మానుకొమ్మని మీ అమ్మకి ఎంత చెప్పినా, కట్టడి చేసినా లాభం లేకపోయింది. చివరికి నా అనుమానం నిజమైంది. ఆ రాగిణీదేవి అండతోనే మీ అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. దయాకర్రావు చెప్తుంటే జాలిగా చూసింది సాహిత్య. తండ్రి చెప్తున్నది కేవలం అతని ఊహే తప్ప, తరచి చూస్తే అందులో నిజం లేదనిపిస్తోంది. తండ్రికి తల్లిపై ప్రేమ చాలా ఉండుండొచ్చు, కానీ అందులో ఎక్కువగా స్వార్థం ఉంది. అంతర్గతంగా కొద్దిగా శాడిజము ఉంది. ఆ మనస్తత్వం మూలంగా తండ్రి అలాంటి ఊహలు పెంచుకున్నాడని గ్రహించింది సాహిత్య. మీ అమ్మ వెళ్ళిపోయాక నేను రాగిణీదేవిని మీ అమ్మ ఆచూకీ తెలపమని ఎంతగానో అడిగాను, బతిమాలాను, ప్రాధేయపడ్డాను. చివరికి పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించాను. కానీ ఆమె దేనికి లొంగలేదు. సరే, గతం నాస్తి అనుకుని జరిగింది మర్చిపోయాను. అయితే ఈ మధ్య ఆమె నాకు ఒకరి ద్వారా ఒక సందేశం పంపింది. అతను క్షణమాగాడు. ఆ విషయాన్ని సాహిత్యకి చెప్పటమా మానటమా అన్నట్టు సంశయంగా చూశాడు. ఏంటి డాడీ అది? సాహిత్య ప్రశ్నించింది. నిన్ను తన కొడుక్కి చేసుకుంటానని మీ అమ్మకి మాటిచ్చిందట. మధ్యవర్తితో కబురు పంపింది. వాట్? అరిచినంత పని చేసింది సాహిత్య. ఆమె కొడుక్కా? ఆమెకి 2 కవలలున్నారు కదా, ఏ కొడుక్కి చేసుకుంటానంది? ఆశ్చర్యంగానూ కుతూహలంగానూ అడిగింది సాహిత్య. వాళ్ళు నీకు తెలుసా? అడిగారు దయాకర్రావు. ఆ రోజు కారులో నేనెవరితోనో వెళ్ళానని ప్రేమరాజు చెప్పాడు కదా. అతను ఆమె పెద్ద అబ్బాయి, పేరు లలిత్, మూగవాడు. అతని తమ్ముడు శరత్. అతను మీకు తెలుసు కదూ డాడీ. నా బర్త్డే పార్టీకి అతన్ని పిలిచారు. సాహిత్య గుర్తు చేసింది. ఎవరు? ఆ శరత్ కుమారా? ఆశ్చర్యంగా చూశారు. అతను రాగిణీదేవి కొడుకని నాకు తెలీదు. అతను మా బ్యాంకులో చాలా డిపాజిట్ చేశాడు. మంచి కస్టమర్. అయితే అతను నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించాడా? మరోవైపు తల్లి నీతో పరిచయం పెంచుకొని నీకు దగ్గరవ్వాలని చూసింది. గొప్ప ప్లానే వేశారు మొత్తానికి. దయాకర్రావు పళ్ళు కొరుకుతూ కోపంగా అన్నారు. మన 2 కుటుంబాలు కలిస్తే సంతోషిస్తానని కబురు పంపింది. నేను బాగా తిట్టి పంపాను. అయినా బుద్ధి రాలేదులా ఉంది. తండ్రి గొనుగుతూనే ఉన్నాడు. సాహిత్య మాత్రం ఆ షాక్ నుండి కోలుకోని దానిలా ఉండిపోయింది. ఆ రాత్రి సాహిత్యకి నిద్ర పట్టలేదు. మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో, దుఃఖంతో నిండిపోయింది. తల్లికి రాగిణీదేవి స్నేహితురాలు. ఆమె కొడుక్కి తన్ని చేసుకుంటానని తల్లికి మాటిచ్చింది. అది వినటంతో ఎన్నో సంగతులు గుర్తుకొస్తున్నాయి. తన బర్త్డే అని చెప్పటానికి రాగిణీదేవి ఇంటికి వెళ్ళినాడు. తన్ని దగ్గరికి తీసుకుని ఆశీర్వదించినామె ఎవరు? ఆమె ఎవరు? ఆమె హాస్పిటల్లో ఉండగా తన్ని లలిత్ ఏదో వంకన అక్కడికి పిలుచుకుని వెళ్ళటం, ఆమె తన్ని చూడగానే
గట్టిగా తన చేతిని విడవలేనట్టు పట్టుకోవటం. ఆ స్పర్శలోని ఆప్యాయత, అనురాగం, ఆమె తన తల్లిని చూశానన్న ఆనందంలో, ఉద్వేగంలో దుఃఖం పొంగుకొనొచ్చింది. అప్పటి వరకు తన పక్కలో పడుకొని తన్ని దగ్గరికి పొదువుకున్న తల్లి ఏదో పనిపడి లేచిపోతే గుక్కపట్టి ఏడ్చిన పసిబిడ్డలా అమ్మా అంటూ ఏడ్చేసింది సాహిత్య. రాత్రంతా ఎడతెరపిలేని ఆలోచనలతో గడిపి తెలతెలవారుతుండగా కొద్దిగా నిద్రలోకి జారింది సాహిత్య. ఆ సమయంలో ఫోన్ మోగింది. సాహిత్య మెలకువ తెచ్చుకుని రిసీవర్ ఎత్తింది. హలో. హలో సాహిత్య, నేను ఫ్రాన్సిస్ని. అవతల నుండి వినిపించింది. మైత్రేయికి డెలివరీ అయింది, బాబు పుట్టాడు, గబగబా చెప్పాడు ఫ్రాన్సిస్. సాహిత్యకి నిద్రమత్తు ఎగిరిపోయింది. ఓహ్, కంగ్రాచ్యులేషన్స్ ఫ్రాన్సిస్, ఉదయాన్నే మంచి మాట చెప్పావు. థ్యాంక్ యూ అన్నాడు ఫ్రాన్సిస్. ఎప్పుడు జరిగింది డెలివరీ? ఆతృతగా అడిగింది. తెల్లవారుజామున 3 గంటలకు. రాత్రి 8 గంటలకు తనకి పెయిన్స్ వస్తే హాస్పిటల్లో చేర్పించి మీకోసం మీ ఇంటికి పరిగెత్తుకుని వస్తే మీరు లేరని చెప్పింది రాజమ్మ. అరే, మేము రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రాంకెళ్ళి 9:30కు వచ్చేశాం. మీరు వచ్చి వెళ్ళిన సంగతి రాజమ్మ మాతో చెప్పనే లేదు నొచ్చుకుంటూ అంది సాహిత్య. ఏ హాస్పిటల్ అని అడిగింది. శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్, రూమ్ నంబర్ 18 అని చెప్పాడు. సరే, త్వరగా వచ్చేస్తాను అంది. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు ఫ్రాన్సిస్. సాహిత్య గబగబా తన పనులు కానిచ్చి హాస్పిటల్కి బయలుదేరింది. తను హాస్పిటల్లో ఉండగా తన్ని మైత్రేయి ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్ని రానీయకుండా జాగ్రత్త పడింది. తన వారినందరినీ కాదని పెళ్లి చేసుకున్న మైత్రేయికి తాను ఒంటరిదన్న ఆలోచన రాకుండా తను సహాయపడాలి. ఆ దృఢ నిశ్చయంతో హాస్పిటల్లో అడుగుపెట్టింది. సాహిత్య రూమ్ నెంబర్ 18కి వచ్చేసరికి అక్కడి పరిస్థితి వేరుగా ఉంది. మైత్రేయి తల్లి బాబునెత్తుకొని మైత్రేయి మంచం పక్కన కుర్చీలో కూర్చునుంది. తండ్రి అటువైపు తిరిగి ప్లాస్టిక్ బ్యాగ్లోంచి ఏవో వస్తువులు తీసి అలమరాలో సర్దుతున్నాడు. సాహిత్యని చూస్తూనే మైత్రి, సాహిత్య వచ్చింది అని ఆమె కూతురికి చెప్పింది. కళ్ళు మూసుకుని పడుకున్న మైత్రేయి నెమ్మదిగా కళ్ళు విప్పి సాహిత్యని చూసి చిన్నగా నవ్వుతూ ఆహ్వానించింది. సాహిత్య. మైత్రేయి మంచం దగ్గరికి వెళ్తుంటే సాహిత్య, పురిటి మంచం తాకకు, దూరంగా ఉండు అని హెచ్చరించింది మైత్రేయి తల్లి. అది విని నవ్వి వీళ్ళెప్పుడొచ్చారు అని కళ్ళతోనే సంజ్ఞ చేసింది సాహిత్య. చెప్తాను, కాస్తాగు అని గుసగుసగా అంది మైత్రేయి. మైత్రేయి తల్లి బాబుని తెచ్చి చూపిస్తూ చూడు, అచ్చు మైత్రేయిలా ఉన్నాడు కదూ అంది. అవును అంది సాహిత్య. నిజానికి బాబు పోలికలు రంగు ఫ్రాన్సిస్వే. ఆమె బాబుని మైత్రేయి పక్కగా పడుకోపెట్టి బయటికి వెళ్ళింది. అప్పుడు గొంతు తగ్గించి చెప్పింది మైత్రేయి. రాత్రి నాకు నొప్పులు తీవ్రంగా ఉన్నాయి. నేనా బాధ భరించలేక అమ్మా అమ్మా అంటూ మా అమ్మని పిలవండి అని పిచ్చి కేకలు పెట్టానట. ఫ్రాన్సిస్ దిక్కుతోచగా అర్ధరాత్రి వెళ్ళి మా ఇంటి తలుపులు తట్టి నా విషయం చెప్పాడట. చెప్పటం కాదు, ఏడ్చేసుంటాడు. అంతే, అమ్మా నాన్న ఉన్న పలాన బయలుదేరొచ్చారు. పోనీ సాహిత్య, వాడు పుట్టి మమ్మల్ని మళ్ళీ కలిపాడు అంది మైత్రేయి. అవును అంది సాహిత్య. ఇక అక్కడ తన అవసరం కనిపించలేదు. కొద్దిసేపు కూర్చొని వచ్చేసింది సాహిత్య. మైత్రేయి తల్లి గుణం తనకు తెలుసును. ఆమె తన పిల్లలకి ఏ కష్టమూ రాకుండా తన రెక్కల కింద కోడిపెట్టలా పొదువుకుని కాపాడుకుంటుంది. ఆమె తన వారి కోసం తప్పితే తన కోసమంటూ ప్రత్యేకించి జీవితంలో క్షణంసేపు కూడా గడిపుండదు. తన తల్లి అలా కాదు. తన జీవితం కోసం నన్ను దూరం చేసుకుంది అనుకుంది సాహిత్య. తన మనసులోంచి ఆ ఊహ మాత్రం ఎన్నటికీ పోదా? తన జీవితంలో తల్లి తిరిగి ప్రవేశిస్తే మైత్రేయిలా సంతోషంగా ఆహ్వానించగలదా? ఆలోచిస్తూ ఇంటికి వస్తున్న సాహిత్యతో, బేబమ్మ, బాబుగారు బ్యాంకు నుండి ఫోన్ చేశారు. నువ్వు రాగానే ఫోన్ చేయమని చెప్పు అన్నారు అంది రాజమ్మ. ఎందుకు? నాకు తెలీదమ్మా, మీరే అడగండి. సాహిత్య బ్యాంకుకి ఫోన్ చేసింది. హలో. అవతల తండ్రి కంఠం చిరాగ్గా వినిపించింది. హలో డాడీ, నేను. ఆ హలో సాహి, 2 నిమిషాలాగు, ఒక ముఖ్య విషయం చెప్పాల్సింది అన్నారు. సాహిత్య రిసీవర్ చెవి కానించుకుని నిలబడింది. అటువైపు నుండి తండ్రి ఎవరితోనో మాట్లాడడం వినిపిస్తోంది. ఆ మాటలు పూర్తయ్యాక, సాహి ఉన్నావా అన్నాడు. చెప్పండి, ఎందుకు 2 సార్లు ఫోన్ చేశారట అడిగింది సాహిత్య. అదే, నువ్వు రాగిణీదేవికి ఎంతమంది కొడుకులన్నావు?
ఇద్దరు కదూ? ఆ, అవును డాడీ, ఇద్దరూ కవలలు అంది. లేదమ్మా, వారికి ఒక్కడే కొడుకు, శరత్. శరత్ ఫుడ్ ప్రొడక్ట్స్, శరత్ ఫార్మాస్యూటికల్స్ వారివే. రాత్రి నువ్వనగానే నాకు అనుమానం వచ్చింది, అందుకే కనుక్కున్నాను అన్నాడు. నో డాడీ, లలిత్ పెద్దవాడు, మూగవాడు. అతను సోషల్గా మూవ్ అవ్వడు కాబట్టి ఎవరికీ తెలీదేమో, కానీ నాకతను బాగా తెలుసు అంది సాహిత్య. నాకదంతా తెలీదు. అతనొక్కడే సంతానమని ఇప్పుడే తెలిసిన కస్టమర్ చెప్పాడు. సరే ఉంటాను, ఇది చెప్పాలనే ఫోన్ చేశాను అన్నాడతను. సరే డాడీ అని రిసీవర్ పెట్టేసింది. ఏంటిది? రాగిణీదేవికి, శరత్కి, లలిత్కి ఒకే పోలికలున్నాయి. తన కళ్ళతో వాళ్ళిద్దరినీ చూసింది. ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళగానే హాల్లో శరత్ కనిపించాడు. ఆ తరువాత మేడ మీద లలిత్ పెయింటింగ్ వేస్తూ ఉండటం కళ్ళారా చూసింది. తన కళ్ళతో చూసింది తను నమ్మకపోతే ఎలా? అయినా తనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం వారికి ఎందుకుంటుంది? ఎందుకు? ఆలోచిస్తున్న సాహిత్యకి తటాలున ఒకటి తట్టింది. ఆ ఊహొచ్చాక ఆమె నిటారుగా అయింది. తను ముందుగా ఊహించినట్టు లలిత్ కాదు. కాదు, శరత్ తనకి ప్రీతం పేరుతో ఫోన్లు చేస్తున్నాడా? ఎంతో మంది ఆడపిల్లలతో జల్సాగా జీవితాన్ని గడిపే శరత్ తనతో ఫోన్లో లవ్ గేమ్ ఆడుతున్నాడా? మరో వంక లలిత్గా మారి అమాయకంగా నా దగ్గర నటిస్తున్నాడా? బాప్రే బాప్, నిజంగా ఇలా జరగటానికి అవకాశం ఉందా? ఎందుకు లేదు? 100కి 100 పాళ్ళు ఉంది. సాహిత్య తనలో తానే చర్చించుకొని చివరికి ఒక నిశ్చయానికి వస్తూ లేచింది. సాహిత్య వెంటనే టెలిఫోన్ డైరీ తీసి శరత్ ఫుడ్ ఇండస్ట్రీస్ నంబర్ వెతికి డయల్ చేసింది. హలో, అటు నుండి కంఠం వినపడింది. శరత్ గారున్నారండి? లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్. టక్కున పెట్టేశారు. శరత్ ఫార్మాస్యూటికల్స్కి ఫోన్ చేసింది. అదే జవాబొచ్చింది. రెసిడెన్స్ నెంబర్ వెతికి ఇంటికి ఫోన్ చేసింది. హలో, రాగిణీదేవి కంఠం. ఉదయం, సాయంత్రం, రాత్రి ఏ సమయంలో ఫోన్ చేసినా ఆమె తప్ప ఆ ఇంట్లో మరొకరు ఫోన్ ఎత్తటం లేదు. 2 రోజులు ఓపిగ్గా విసుగు విరామం లేకుండా ఫోన్స్ చేస్తూనే ఉంది. అతను హలో అంటే చాలు ఆ కంఠం ప్రీతందైతే గుర్తుపట్టేస్తుంది. కానీ లాభం లేకపోయింది. ఇక చివరి ప్రయత్నంగా రాగిణీదేవి ఇంటికి బయలుదేరింది సాహిత్య. సాహిత్యని చూస్తూనే ఎప్పటిలా ఆహ్వానించింది రాగిణీదేవి. ఏంటి సాహిత్య, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఒక్కసారైనా మళ్ళీ వచ్చి ఆంటీని చూడాలనిపించలేదా? ఆప్యాయంగా అడిగింది రాగిణీదేవి. లేదండి, కొద్దిగా బిజీగా ఉన్నాను అని చెప్పి రవీంద్ర భారతిలో ఆమె 2 రోజుల క్రితం కనపడటం గుర్తుకొచ్చి, అవునాంటీ, మొన్న మీరు రవీంద్ర భారతిలో కనిపిస్తే పిలిచాను, పలక్కుండా వెళ్ళిపోయారేంటి అడిగింది సాహిత్య. అది చాలా జనం ఉన్నారు కదమ్మా, ఆ జనంలోంచి బయటపడటమే ఎక్కువని వెళ్ళిపోయాను అంటూ సర్ది చెప్పింది. మీకోసం మీ వెంటే బయటకొచ్చాను. నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేయాలనుకున్నాను చెప్పింది సాహిత్య. అరే అవునా, నాన్నగారు కూడా వచ్చారా? నేను చూడలేదే నొచ్చుకున్నట్టుగా అందామె. ఆమె నిజం చెప్పటం లేదు. ఆమె ఆ రోజు వెనుతిరిగి డాడీని చూసింది. నిజానికి డాడీ ఉన్నారనే పలకరించకుండా వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంది సాహిత్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు కానీ, ఏంటి ఈరోజు లలిత్ ఇంట్లో లేడా? లోపలికి చూస్తూ అడిగింది సాహిత్య. లేడు, ఊరెళ్ళాడు వాళ్ళ తాతగారి దగ్గరికి. మరి శరత్? శరత్ ఏదో కాన్ఫరెన్స్ ఉందని జపాన్ వెళ్ళాడు. ఆదివారం వచ్చేస్తాడు చెప్పిందామె. ఆ రోజు మంగళవారం, ఇంకో 5 రోజులకు వస్తాడన్నమాట. సాహిత్య డిసప్పాయింట్ అవడం గమనించి, ఏంటమ్మా, శరత్తో ఏదైనా అవసరమైన పనుందా అడిగిందామె. లేదు లేదు, ఒక పిక్నిక్ ప్రోగ్రాం వేశాము. లలిత్ శరత్లను ఇద్దరిని పిలుద్దామని వచ్చాను. బ్యాడ్ లక్ పెద్దగా నిట్టూరుస్తూ అంది సాహిత్య. అయ్యో అలాగా, ఉంటే తప్పనిసరిగా వచ్చేవారే అందామె. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. లలిత్ వస్తే నేనొచ్చెళ్ళానని చెప్పండి. ఉండమ్మా, కాస్త కాఫీ తాగెళ్దు ఆమె బలవంతం పెట్టింది. సాహిత్య కాఫీ తాగుతూ ఎదురుగా టీపాయ్ మీదున్న ఫోటో ఆల్బంని యథాలాపంగా అందుకొని పేజీలు తిరగేయసాగింది. అది చూసిన రాగిణీదేవి సాహిత్య పక్కగా వచ్చి నిలబడి ఓపిగ్గా వివరిస్తుంది. ఇది మా శరత్, ఇది మా లలిత్, ఇది నా చెల్లెలు, ఇది మా ఆడపడుచు, ఇవి మా పెళ్లి ఫోటోలు, ఇవి హనీమూన్లో తీసుకున్నవి, ఇది నేను ఇంటర్ చదివేటప్పుడు నేను మా స్నేహితురాలు కలిసి దిగిన ఫోటో. ఆ మొహంలో కొద్దిగా తన పోలికలు కనిపించాయి. సాహిత్య దీర్ఘంగా ఆ ఫోటోనే చూసింది. ఇదిగో
ఇది మా లలిత్ శరత్ అని చూపించింది. అది వారు 10-12 వయసప్పుడు ఫోటో అయి ఉంటుంది. లలిత్ బౌలింగ్ చేస్తుంటే శరత్ బ్యాట్ పట్టుకుని నిల్చున్నాడు. మరో ఫోటో బర్త్డే కేక్ని లలిత్ శరత్ నోట్లో పెడుతున్నాడు. సాహిత్య ఫోటోల వంక విచిత్రంగా చూసింది. శరత్ లలిత్ల చిన్ననాటి ఫోటోలు చాలా ఉన్నాయి. అవి చూస్తుంటే వారిద్దరూ కవలలు కాదని అనుకోవటం అవివేకమే అవుతుంది. నయం, తను త్వరపడి రాగిణీదేవిని ఏమీ అడగలేదు అనుకుంది సాహిత్య. సాహిత్య ఆల్బం చూడటం ముగించి లేచింది. వెళ్ళొస్తానా ఆంటీ అని చెప్పి ఆ ఇంట్లోంచి బయటకొచ్చింది. సాహిత్య స్కూటర్ మీద ఇంటికి తిరిగొస్తుంటే ఆ ఆల్బంలోని తల్లి ఫోటో, శరత్ లలిత్లో కలిసి దిగిన ఫోటోలు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. బయట నుండి అప్పుడే ఇంట్లో కడుగు పెడుతున్న సాహిత్యతో చెప్పింది రాజమ్మ. అమ్మా, మీకు ఫోన్ వచ్చిందండి. ఎవరో ప్రీతమంట 4 సార్లు చేశాడు అని. ఎవరు? ప్రీతమా? గట్టిగా అరిచినంత పని చేసింది సాహిత్య. అవునమ్మా, మళ్ళీ 4:30కి చేస్తానన్నాడు. మధ్యాహ్నం వేళ నన్ను కునుకు తీయనీయకుండా అరగంటకి మేల్కొలుపుతున్నాడు విసుగ్గా అంది రాజమ్మ. సాహిత్య టైం చూసుకుంది. 4:20. మరో 10 నిమిషాలు. సరే, నువ్విక్కడ ఫోన్ ఎత్తకు, నేను నా గదిలోకి వెళ్ళి మాట్లాడతాను అని గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది సాహిత్య. 1, 2, 3 నిమిషాలు లెక్క పెడుతోంది సాహిత్య. సరిగ్గా 4:30కి ఫోన్ మోగింది. సాహిత్య ఒక్క రింగ్ రాగానే ఫోన్ అందుకుని హలో అంది. హలో సాహిత్య, నేను రాజ్ని. ప్రేమరాజ్ కంఠం వినేసరికి ఆమెకి చెప్పలేని నిరుత్సాహం, నీరసం వచ్చేసింది. నీరసంగా ఏంటి అని అడిగింది. సాహిత్య, సార్కి కొద్దిగా ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. అతను చెప్తుండగానే ఏమైంది డాడీకి? ఆందోళనగా అరిచింది. ఏం లేదు, బ్యాంకులోనే మైల్డ్గా చెస్ట్ పెయిన్ వచ్చింది. మీరు గాబరా పడొద్దు. నేనొచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోతాను. రెడీగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరో 10 నిమిషాల్లో ప్రేమరాజ్ వచ్చాడు. సాహిత్య అతనితో పాటు హాస్పిటల్కి బయలుదేరింది. ప్రేమరాజ్ కారు దిగి హాస్పిటల్లోకి వెళ్తుంటే అతని వెంట పరిపరి విధాలా ఆలోచిస్తూ భరించలేని టెన్షన్తో నడవసాగింది. లిఫ్ట్ ఫ్రీగా లేనట్టుంది. 2nd ఫ్లోర్ మెట్లెక్కి వెళ్దామా అతను అడిగాడు. పదండి అంటూ అతని కంటే ముందుగా మెట్ల వైపుకి దారి తీసింది. 2nd ఫ్లోర్కి చేరాక ఇన్సెంటివ్ కేర్ యూనిట్ ముందుకు వచ్చారు. ఆ అద్దాల తలుపులు మూసున్నాయి. అక్కడ కారిడార్లో బ్యాంక్ స్టాఫ్ చాలా మందున్నారు. అందరి మొహాల్లోనూ కనిపిస్తున్న ఆదుర్తని గమనించి ఎక్కడ డాడీ అంది. లోపలున్నారు. ఎవరిని అనుమతించరు చెప్పాడు ప్రేమరాజ్. ఓహ్ అంటూ గట్టిగా నిట్టూర్చింది సాహిత్య. అదిగో అక్కడున్నారు. ఆ అద్దాల్లోంచి చూపారు ఒకరు. ఆ అద్దాల దగ్గరికెళ్ళి చూసింది. సాహిత్య దూరంగా మంచం మీద నిస్త్రాణగా పడుకునున్న తండ్రి కనిపించాడు. అతని మొహానికి, ఛాతికి ఏవో పరికరాలు అమర్చున్నాయి. అవన్నీ చూసి భయపడకండి, రొటీన్ చెకప్ అది అంతే, ధైర్యం చెప్పారొకరు. 24 గంటల తరువాత దయాకర్ రావుని గదిలోకి మార్చారు. పెద్దగా ప్రమాదమేమీ లేకపోయినా ఒక్కరోజుతో ఆయన ఎంతో నీరసపడిపోయారు. అతన్ని తన ఆరోగ్యం కన్నా ఎక్కువగా బాధించింది తనకేమన్నా అయితే సాహిత్య ఏమైపోతుందా అన్న దిగులే. అదే ఆమెతో అన్నారాయన. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.